ప్రాంతంలో మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి మరి ఇద్దరు కూడా ఇటు ప్రభుత్వాలు అటు మావోయిస్ట్ పార్టీ కూడా మీరు కాల్పులు విరమణ పాటించాలి చెయ్యాలి చర్చలు మనం ముందుకు వెళ్ళొచ్చని కూడా చెప్తున్నాం. ఈరోజు చర్చలు కాల్పుల విరమణ అనేది ఈ దేశానికి కొత్త కాదు, మనకందరికీ తెలుసు. ఇంతకంటే తీవ్రంగా మరి అలజడి కానివ్వండి లేకపోతే కాల్పులు ప్రభుత్వకిను కొన్ని సంస్థలకు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినాయి. ఉల్ఫా, బోడోల్యాండ్, మిజోరాం, మణిపూర్, నాగాస్, మరి వాటి అన్నిటితో చర్చలు జరిపే కొంతవరకు మనము సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. ఇటీవల కాలంలో కూడా మణిపూర్లో జరిగింది. అవి నేను ఆ సబ్జెక్టులోకి వెళ్ళడం లేదు, కానీ మన షెడ్యూల్ తెగల మధ్యలో వచ్చినటువంటి ఒక మనస్పర్ధలు ఘర్షణ రూపంలో జరిగింది. పార్లమెంట్లో ఆల్ పార్టీ మీటింగ్ పెడితే మా పార్టీ తరఫున నేను వెళ్ళడం జరిగింది. పార్లమెంట్ లైబ్రరీలో ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు జస్ట్ లాస్ట్ ఇయర్. మరి అంత సీరియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది కదా, వై కాంట్ దే టేక్ స్టెప్స్? ఇక్కడ కూడా మరి ఇంతమంది ఆదివాసులు చనిపోతున్నారు. ఒక్కొక్కసారి 70 మంది, 60 మంది, 50 మంది అంటే కూడా మరి స్పందించవలసినటువంటి అవసరం మనకుంది. వాళ్ళందరూ కూడా తుపాకులు పట్టుకొని పోలీసు మిలిటరీకి వ్యతిరేకంగా కొట్లాడినట్టు మనకైతే అవపడతలేదు అక్కడ ఎక్కడ కూడా. మరి అంతమంది చనిపోతున్నారంటే డెఫినెట్గా మనము తప్పనిసరిగా మరి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మాట్లాడకపోతే మనని ఏం చేసినట్టు, తప్పనిసరిగా మనం మాట్లాడాలి.